ఏం ఆధారాలు ఉన్నాయి, ఎవరు సర్టిఫికేట్ అడగాలి, అధికారులను అడగాలి. ఒక విహారయాత్రకు పోయినట్టు పోయి చేపల పులుసు తిని కమ్మ ఉందా లేదని చెప్పి మళ్ళీ వాపసు రావడం కాదు. అక్కడ మేము 4-5 రోజుల వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే అది భావ్యం కాదు, మీరు పని చేయాలని. మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడు చేయాల్సి వచ్చింది. కనీసం సూచనలు ఇద్దామంటే మీకు ఆ ఓపిక కూడా లేదు. మంత్రులకు అసహనం, వాళ్ళకి ఎక్కువ అసహనం ఉంది. ఇక 3 ఏళ్ళలో ఎలక్షన్ వస్తుందంట, మరి వస్తుంది. వీళ్ళు అనుకుంటారేమో ఇంకా 10 ఏళ్ళ వరకు ఎలక్షన్ రాదనుకుంటారేమో, లేకపోతే ఏదో రాజకీయ పాలన అనుకుంటారేమో, మేమే కంటిన్యూ ఉంటామని. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఇంత చేస్తే మరి మిమ్మల్ని దింపినా అనుకోవచ్చు. మీరు మాకన్నా ఎక్కువ పొడుస్తాం, మాకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మిండ్రు, మోసపోయి మీకు ఓట్లు వేసిండ్రు. దాన్ని మీకు కూడా తెలుసు. కానీ దాన్ని ఏదో కప్పిపుచ్చి మా ఎమ్మెల్యేలను అవమానపరచుకుంటా, లేదు మైండ్ గేమ్ ఆడుకుంటా, మమ్మల్ని విమర్శించుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, ఉల్టా మేము పని చేయమంటే మా మీదనే ఉల్టా దబాయించుకుంటా చేస్తే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు గమనిస్తున్నారు, బహుజనులు గమనిస్తున్నారు, రైతు బిడ్డ, రైతులు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతు గమనిస్తున్నాడు. రైతుకు కులం గిలం ఏం లేదు, ఏదో ధన్మని ఏదో మోసపోయిండు. రైతు మోసపోయి ఓట్లు వేసిండు, అరే మనం ఇంకా బాగుపడతాం రా అని. అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. మీ వలలో చిక్కుకున్నారు, బయట పడ్డరు. ఇప్పుడు ఇంత అన్యాయంగా మాట్లాడమా? అసలు కన్వేయర్ బెల్ట్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా ఈ పాటికి సగం పని అయ్యేది. చిన్న కన్వేయర్ బెల్ట్ని రిపేర్ చేయడానికి చేతకాలి ఇప్పటివరకు కూడా. లోపల నుంచి మట్టి తేవాలంటే కన్వేయర్ బెల్టే తిరుగుతూ ఉంటుంది బెల్టు. అక్కడ మట్టి వేస్తే దండం వస్తూనే ఉంటుంది లోపలికి నుంచి, ఎంత తీసిందంత. ఈజీ మెథడ్. టన్నల్లో కానీ ఈవెన్ బొగ్గు గనుల్లో కానీ పనిచేసేది ఓన్లీ కన్వేయర్ బెల్టే. మొత్తం బయటికి రావాలంటే, మట్టి రావాలంటే ఆక్సిజన్ పంపించడము, లోపల పని చేయడం. నువ్వు పోతున్నారు అడ్డం దొడ్డంగా లోపల మొత్తం మిషన్ సామాన్లు పడి ఉన్నాయి, కట్ చేయట్లేదు. దానికి డిసిజన్ తీసుకునికే 1 వారం రోజులు అయింది మీకు అది కట్ చేయడానికి. మిస్టరీ కట్ చేయడానికి 1 వారం రోజులు పట్టింది, కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇంతవరకు కాలే. ఎప్పుడు చెప్పినా పత్రికా ముఖ 2 రోజులు అయిపోతాయి, 2 రోజులు అదుపులోకి వస్తాయి. ఉన్న పానాలు గాలి కలిసిపోయి ఇప్పుడు శవాలు దేవుళ్ళు ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఏడుందని ఇప్పుడు దొరికితే చాలన్నట్టుంది. చనిపోయిన శవాలు దొరికితే చాలన్న దేవుడు అన్న ఆ పరిస్థితి వచ్చింది మీ నిర్వాహకానికి. నిండుగా 8 ప్రాణాలు గాలి కలిస్తే మీ వ్యవహారం వల్ల, మీ చర్యల వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల. మీరు అనుకున్న ఇవాళ కాదు రేపు దన్మని మొత్తం పొడిచి మేమే ఎస్ఎల్బీసీ నీళ్ళు తెచ్చిన అనిపించుకోవాలని చూసారు. కానీ ప్రాణాలు చూడలే, పేదల ప్రాణాలు మీకు లెక్క లేదు, ప్రాజెక్టు మీద అవగాహన లేదు. ప్రమాదం జరిగితే ఏం చేయాలని ముందు జాగ్రత్త చర్యలు లేవు, ఏమి లేవు. ఇంకా రోబోలు వస్తారట, ఎప్పుడు వచ్చినాక సచ్చినాక వస్తారా? రోబోలు యాడికి నుంచి వస్తాయి? డ్రోన్ కెమెరాలు, రోబోలు. చిన్న కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి మీకు ఇంతవరకు అయితే లేదు. ఇవి అయితే ఏట్ల రాయి తినడంట, మన ఏది కూట్ల రాయి తినడంటే ఏట్ల రాయి తీస్తానంట. వాడు నమ్ముతాడు. తల్లిలో ఇంత రాయి తినడంట, ఏట్లో రాయి నమ్ముతాడు. చిన్న బెల్టా అండి? మట్టి తీసినామంటే మేము ఎన్ని లారీలు తీసిరు అని చెప్పి వెతుకుతా ఉన్నాం. ఏడవోసిరు అంటే చిన్న 10 గంటల గింత ముగ్గు ఇట్లా పడ్డది. ఆ విలేకరులు చూపించి గిదే చూడనా అని చెప్పి. ప్రమాదము జరుగుతుందని నైట్ డ్యూటీలో ఉన్నటువంటి 42 మంది కార్మికులు చెప్పినా కూడా మీరు లోపలికి పంపించిండ్రు. కూలుతుంది పోవద్దు అన్నా వీళ్ళని లోపలికి పంపించిండ్రు. పోయిన తర్వాత 10 నిమిషాలు ఆగినా బతికేవాళ్ళు హడావుడిని లోపలికి పంపించారు. ఒక ఛానల్ అయినా మేము బతికేటోళ్ళం సార్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 42 మంది దిగిన వాళ్ళు కొంతమంది కార్మికులు మాకు చెప్పిండ్రు. లోపల జరుగుతుంటే అట్లా కూలుతుంటే ఇక్కడ 4 మీటర్ల
దూరంలో ఉండి కూలుతుంటే చూసి ఎందుకు కురుకొచ్చిన కార్మికులు కూడా చెప్పారు, కావాలంటే అక్కడనే ఉన్నారు, ఆడనే ఉన్నారు కార్మికులు. 3 నెలల జీతాలు ఇవ్వాలి వాళ్ళకు. అంత లోపల టన్నెల్లో పోయి రోజు 10 గంటలు పనిచేసే కార్మికునికి మీరు ఇచ్చే జీతం 500 రూపాయలు రోజుకు. 30 రోజులు పనిచేస్తే 15,000 రూపాయలు. ఇంత దారుణమా? అది కూడా 3 నెలల బకాయి వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుకోవడం ఎంత దారుణం చెప్పండి. ఇవన్నీ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? జాతీయ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? చనిపోయిన వాళ్ళంతా పేదవాళ్ళు, దళిత బిడ్డలు, మరి వాళ్ళ ఆ సంఘాలు ఎక్కడున్నాయి? ఆ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయి? దయచేసి న్యాయస్థానాలు కూడా విచారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘటన స్థలాన్ని వెళ్ళి పరిశీలించాలని, ఆ కార్మికులు ఇచ్చినటువంటి సుమోటోగా తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. లేదంటే ఒక విచారణ కమిటీ వేసి ఆ డ్యూటీలో ఉన్న 42 మంది కార్మికులను, సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి కార్మికులను వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరి తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గత ప్రభుత్వాన్ని తప్ప, ఈ ప్రభుత్వాన్ని తప్ప, గత ప్రభుత్వం పోతు చెప్పిపోయిందా? ఎలాంటి కారణం అవుతుంది? గత ప్రభుత్వం ఎందుకు కారణమవుతుంది చెప్పండి, విచారించండి మీరే. ఎక్కడన్నా ఒక బావిలో ఒక పిల్లగాడు కూరుకపోతే దేశం మొత్తం, బోర్బాయిలో ఊరుకపోతే దేశం మొత్తం అల్లకల్లమయ్యేది. కళ్ళ ముందర ఇరుక్కపోయిందని తెలిసినా 8 రోజులైనా కనీసం శవాలు కూడా దొరికే పరిస్థితి లేదంటే, అడిగే నాతుడే లేదంటే ఏమైపోయినాయి ఇవన్నీ, ఈ నోర్లన్నీ? ఒక చిన్న ఎవడో కిడ్నాప్ చేస్తే మొత్తం దేశమే కింద మీద అయిపోతున్నాయి. మరి 8 మంది ప్రాణాలు కావా? వీళ్ళు మనుషులు గారా? ఎవరు అనేటోళ్ళు లేదనే? మీ చర్యలు చెప్పకుండా, మీరు చేసే పని చెప్పకుండా ఎవడైనా కన్వేయర్ బెల్ట్ ఇప్పటి వరకు రిపేర్ చేపియాడా? టన్నెల్లో బోర్ మిషన్ను మొత్తం కింద మీద వాడి పేపర్లు టీవీలో చూస్తారు, బోర్ మిషన్ కనిపిస్తుంటుంది కింద మీద, అది చెల్లా చెదురుగా ఉంది. అవన్నీ కట్ చేసి బయటికి పంపాలా. లోపలికి పోతున్నారు ట్రైన్లో, లోపల ఫోన్ మాట్లాడుతున్నారు, హలో 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 అని. ఎవడైనా ఫోన్ పని చేస్తుందా అబ్బాయి? లోపల ఫోన్ పని చేస్తుందా? ఎవరు పిచ్చోళ్ళైడా? గాలి ఉండదు, ఏముండదు, ఉబ్బలు వస్తుంటుంది, తల్లాడుతుంటాడు లోపల. ఫోన్ మాట్లాడుతున్నా ఒక మంత్రి చెప్తాడు, ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయిందని చెప్తాడు వాళ్ళ చేతిలో, ఇంకో మంత్రి ఏమో గోడకు చెవులు పెట్టి వినిపిస్తుందని చెప్తాడు, ఇంకో 2 రోజులు తీస్తున్నానని చెప్తాడు, ఇంకో ఆయన హెలికాప్టర్లో దిగాలి, నేనే ఫోన్ పో అని చెప్తాడు. పోయిన ఆయన ఆన్నే కూర్చుంటాడు, హెలికాప్టర్ దిగి మంచి చేపలు పూసి తిని బయటకు వస్తారు. విలాసవంతంగా మీరు చేసుకుంటూ మేమేం అంటలేమని చెప్పని, మేమేం మాట్లాడతలేమని చెప్పని మీరు ఇష్టానుసారంగా మా మీద మాట్లాడతారా? ఇష్టానుసారంగా మా మీద నిష్ఠూరం వేస్తారా? ఇదేం పద్ధతి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ గల మిలిటరీలో పనిచేసి వచ్చిండ్రు. వారు కనీసం వీళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మిలిటరీ మ్యాన్గా, ఒక మేజర్గా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఆఫీసర్ పనిచేసిన వ్యక్తి, చదువుకున్నాడు. అరే మేము పోయినప్పుడు రాండి అని కూర్చోబెట్టాలా. బీజేపీ వాళ్ళు వస్తేనేమో పిలుస్తారు లోపలికి, వాళ్ళతో మాట్లాడతారు. మేమేం చేసినామే? 12 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? పాలమూరుకు 10 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇచ్చింది తప్పైందా? మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం తప్పైందా? కొత్తగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? వలసలు పోకుండా ఆపడం తప్పైందా? 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టి పేదవాళ్ళకు వైద్యం అందించి బతికించడం తప్పైందా? పేదవాళ్లకు 100 పైగా గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి స్కూళ్ళు పెట్టి అన్నం పెట్టి చదివించడం తప్పైందా? ఏం తప్పైంది? రోడ్లు వేయడం తప్పైందా? కనెక్టివిటీ పెంచడం తప్పైందా? ఏం తప్పు చేసినామని బీఆర్ఎస్ నాయకులను మీరు మాట్లాడుతూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఆ పక్కన చనిపోయిన కార్మికులు వాళ్ళు వంట చేసుకొని తింటున్నారు. వాళ్ళు మీరు పోయి చూడండి, సామాన్లు కూడా సరిగ్గా లేవని చెప్తారు. చనిపోయేటప్పుడు బతికి బయటపడ్డోళ్ళు
ఆ షెడ్ కింద అన్నం వండుకొని సగం సగం కూరలు వండుకొని తింటున్నారు వాళ్ళు. నేను తప్పైతే రేపే పోదాం బస్సు కట్టండి. ఆ 42 మంది చనిపోయిన కదా ముందు డ్యూటీ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు మేము కలిసి అక్కడ మీటింగ్ పెడదాం. మేము చెప్పింది తప్ప అనేది 3 నెలల జీతాలు ఇవ్వలేదు, మాకు కష్టాలు లేని వాళ్ళు చెప్పలేదు అనుకోండి, మీరు ఏం చెప్తే అది ఇక సిద్ధం దానికి. మేమేమంటలేమని మీరు రాష్ట్రాన్ని విచ్చేలుడు చేసి నాశనం చేస్తామంటే ఊరుకోం మేము. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి జైలులో పోయిన వాళ్ళం, మేము అనేక పోరాటాలు చేసిన వాళ్ళం. మాకు బాధ కలుగుతుంది. మేము పెంచి పెద్ద చేసినటువంటి మా తెలంగాణ నష్టం చేస్తున్నారంటే, నష్టం జరుగుతుందంటే మేము ఊరుకోం. మేమేం భయపడం దానికి. డెబ్రీస్ తీయకుండా లోపల ఏం కట్ చేయకుండా ఎట్లకించి బయటకు వస్తాయి అవన్నీ. శ్రీశైలం ఖాళీ అవుతుంది, నీళ్ళు ఖాళీ అవుతున్నాయి. అక్కడ తాగడానికి నీళ్ళు రావు. రేపు హైదరాబాద్ కష్టమవుతుంది, నల్గొండ కష్టమవుతుంది, మహబూబ్నగర్ జిల్లాకు కష్టమవుతుంది. దాదాపు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో దాని మీద ఆధారపడి 12-13 లక్షల ఎకరాలు నాటేసినారు. ఇప్పుడు ఆంధ్రాకి నీళ్ళు తీసుకపోతే ఆపుతలేరు. శ్రీశైలం గండి కొట్టి తీసుకపోతే మాట్లాడతలేరు. కనీసం ఆ ఆయకట్టు ఎంత ఉంది, ఎంత నారేసిండ్రు, ఈ నీళ్ళు ఎప్పటి వరకు వస్తాయి, మరి ఏం చేయాలని సమస్యనే లేదు దాని మీద. జూరాల కింద కూడా ఎండిపోతుంది మొత్తం. ఇప్పుడు భీమా నెట్టెంపాడు అవన్నీ వేసుకున్నారు, నాటు వేసుకున్నారు. జూరాల కింద జూరాల ఎండిపోతుంది. జూరాల పైన కర్ణాటక వాళ్ళ ప్రభుత్వమే ఒక 20 టీఎంసీలో, ఒక 5 టీఎంసీలో, ఒక 10 టీఎంసీ నీళ్ళు వదిలిపించచ్చు. రిజర్వాయర్ నీళ్ళు ఉన్నాయి అక్కడ పైన, దాని మీద ఎలాంటి సమీక్ష లేదు. అసలు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే ఏం మాట్లాడట్లేదు. కనీసం కేఆర్ఎంబీకి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయట్లేదు. ఇగో అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు, రేపు మా పరిస్థితి ఏంది. అది హైడల్ ప్రాజెక్టు, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. టోటల్గా మరి విద్యుత్ బంద్ అవుతుంది, తాగడానికి నీళ్ళు కష్టమవుతున్నాయి. మా వాటా ఎంత ఒప్పుకున్నారు. కేఆర్ఎంబీలో గొడవ చేసే వరకు అసెంబ్లీ తీర్మానం చేశారు, వాపసు తీసుకుంటున్నామని చెప్పని. ఒక అవగాహన లేకుండా కనీసం అడగాల. బేసేజాలకు పోయి మోమాటం పోయి వీళ్ళిందా అడిగేది అంతా కస. మేము తెచ్చినందుకే కదా ఇలా మీరందరూ కూడా ముఖ్యమంత్రులు మంత్రులైంది. మేము రాష్ట్రం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మీకు చిన్నగా కుక్కకు బొక్కేసినట్టు గదొక్కటి గిదొక్కటి ఇచ్చి ఇట్లా పనికి మాలిన పోస్టులు ఇచ్చి కూర్చుని పెడుతుంది. గట్టిగా మాట్లాడితే ఉన్న పోస్ట్ వీక్ పాడేస్తుంది. ఇలా మేము తెచ్చినందుకే కదా, మేము పోరాటం చేసినందుకే కదా, తెలంగాణ వచ్చినందుకే కదా ముఖ్యమంత్రి మంత్రులు ఇంత హోదా వచ్చింది. గోదావరి నీళ్లను బనకచెర్ల లింక్ ద్వారా ఆంధ్ర తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు తూములన్నీ పెంచినారు. తర్వాత మళ్ళీ ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అయింది అక్కడ అదనంగా సోమశిల దగ్గర. మీరు సముద్రంలో నీళ్ళు వృధా పోకుండా ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకుందామని చెప్తే ఓకే, వరదలు పోయేటప్పుడు. ఇప్పుడు నిలువ ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా వదిలిపెట్టి మీరు ఇట్లా చేయడం అనేది మరి ఎంతవరకు సమంజసం? ఇలా ఒక ఎంపీ గారు కూడా మాట్లాడుతూ హరీష్ రావు గారు అంటే రోజుకొకరు హరీష్ రావు గారిని మాట్లాడితే అపాస్పాలు చేస్తే వీళ్ళు గామ్గా అవుతారండి. కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ని తిడితే వీళ్ళు గామ్గా అవుతారండి. ఇది ఈరోజు ఆ పరిస్థితి లేదు. స్వయంగా హరీష్ రావు గారు మేమందరం పోయి అర్ధగంట సేపు నిలబడ్డాం గేట్ కాడ. ఒక 10 సంవత్సరాలు ఆ ఏరియాకు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్గా పనిచేసిండ్రు. ఒక ఎడ్యుకేటెడ్, ఒక లా స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ పోయి మాట్లాడితే కూడా ఆయనను బాలరాజు గారిని గేట్ కాడ రానియలేదు, అవమానపరిచింది అక్కడ. అయినా సరే నా నియోజకవర్గం
వాళ్ళ ప్రాణాలు ముఖ్యము. మనం అందరం మాట్లాడతామంటే ఇనలేదు. హరీష్ రావు గారు అందరం పోయినాం, మాట్లాడితే కూడా రానియలేదు, దగ్గర రానియలేదు. పైగా ఈరోజు లేనిపోని మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వారు తెలియదు, మాట్లాడేటోళ్లకు వాళ్ళ మంత్రి కూడా పెళ్లిళ్ళు ఉండడం తెలియదు. కావాలంటే మరి కొంతమంది మంత్రులు అయితే క్రికెట్ మ్యాచ్ కూడా పోయినట్ట. మరి ఇక్కడ సంఘటన జరిగితే వేరే కొంతమంది మంత్రులు క్రికెట్ మ్యాచ్ చూసిండ్రు, కొంతమంది పెళ్ళిళ్ళకు పోయినరు. మరి బాధ్యత గల వ్యక్తులేమో అన్నీ చూడొచ్చు అక్కడ పోయి. మరి మేము మా నాయకుడు, మా పార్టీ సహచర ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు కూతురు ప్రీ వెడ్డింగ్ పోతేనేమో ఇన్ని లేనిపోయిన అబ్బండాలు.